ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో సహా 5 కేంద్ర మంత్రులను కలిసి పలు ముఖ్యమైన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చేసిన ప్రకటనలపై ప్రధానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు చేసిన కేటాయింపులకు సంబంధించిన నిధులను వేగంగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలకు ఇదే మాట విన్నవించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో ఆయన అధికార నివాసం 7 లోక కళ్యాణ్ మార్ట్ లో సుమారు గంట పాటు సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లి సుమారు గంట పాటు భేటీ అయ్యారు. అక్కడికే కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా వచ్చి ఆ సమావేశంలో భాగస్వాములయ్యారు. ఇందులోనే విశాఖ ఉక్కు భవిష్యత్తుపై చర్చించారు. తర్వాత హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లి గంట పాటు సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి బడ్జెట్ లో కేటాయించిన నిధులు సత్వర విడుదలే ప్రధాన ఎజెండాగా ప్రధానితో చర్చించారు. బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని ప్రధానిని కేంద్ర మంత్రులను కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి విడుదల చెయ్యాలని కోరారు. దీనివల్ల జాప్యం లేకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టి అనుకున్న గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేయడానికి వీలవుతుందని విజ్ఞప్తి చేశారు. అమరావతికి బడ్జెట్ లో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనంత త్వరగా అందిస్తే రాజధాని నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుందని చెప్పారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్ లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇక రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయాలని విన్నవించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇవే విజ్ఞప్తులు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని, దానిలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆపేసి సెయిల్లో విలీనం చేసి లాభదాయకంగా నడిపేందుకు చర్యలు తీసుకోవాలని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు, శ్రీనివాస వర్మ, టీడీపీ లోక్సభ పక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎంపీలు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు తదితరులున్నారు.